ఇక్కడ మార్నింగ్ అన్న ఎద్దుల బండితో చాలా కష్టం పైన వెళ్తున్నాడు. ఇటుక పిల్లలు మోసుకొని వెళ్తున్నాడని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తే ఎలా పూల చెట్లు ఉన్నాయో చూడండి. ఇక్కడ వెళ్తుంది అని చెప్పుకోవచ్చు ఆటో. నేను కూడా వెళ్ళాలి ఇక్కడికి దూరంగా. ఒకసారి గద్వాల్లో ఏం జరుగుతుందో చూసి రావాలి. ఇక్కడ చూడండి జ్యూస్ అనేది అమ్ముతారు, కానీ ఇక్కడ కొద్దిగా అమ్మకపోయినా కొద్దిగా లైట్ వేసి వదిలిపెట్టారు. చూడండి బస్ అనేది ఎలా వెళ్తుందో. నేనైతే రోడ్డు పైన ఇలా నడుచుకుంటా వెళ్తున్నాను. రేపు నేనే ఒక బస్సు కొనాలి, ఒక ఏరోప్లేన్ కొనాలి అని ఈ ఆలోచనలో ఉన్నాను. తప్పకుండా నేను ఆ విధంగా కష్టపడుతున్నాను. చూడండి ఇటు చూస్తే ఎలా ఉందో. స్ట్రైట్గా వెళ్ళబోతున్నాను నేను. చూడండి ఇక్కడ బండలు అనేటివి అమ్ముతారని చెప్పుకోవచ్చు. చాలా వరకు ఓపెన్ ప్లేస్ అనేది పెట్టారు ఇక్కడ. చూడండి మామూలుగా కూడా లేవు బండలు. చూడండి ఇక్కడ వాటర్ అనేది దొరుకుతుంది, మినరల్ వాటర్ అని చెప్పుకోవచ్చు. చూడండి ఇక్కడ ఏటీఎం అనేది ఉంది. నేనైతే వెళ్తున్నాను నడుచుకుంటా అని చెప్పుకోవచ్చు. చూసి వస్తాను గ్రౌండ్లో ఏం జరుగుతుందో. చూడండి ఇక్కడ ప్రభుత్వ పాఠశాల అని ఉంది. నేనైతే ఇక్కడికి వెళ్తున్నాను లోపల సైడు. ఎలా ఉందో చూసి వస్తాను. ఇక్కడ చందమామ గారు ఉన్నారు. నేను వెళ్ళాలి గ్రౌండ్కి వెళ్ళి చూస్తాను అక్కడ ఏం జరుగుతుందో. చాలా నిశ్శబ్దంగా ఉంది, ఎవరు లేరు. ఇక్కడ చూస్తే టాయిలెట్ అనేది పోయడం జరిగింది. చాలా స్మెల్ అనేది వస్తుందని చెప్పుకోవచ్చు. చూడండి చాలా నిశ్శబ్దంగా ఉంది. ఇక్కడైతే ప్రభుత్వ పాఠశాల ఉంది. చాలా వరకు పిల్లలనే తొలింగా పడుకోవడం జరిగింది. చూడండి తెలంగాణ రాష్ట్ర క్రీడ జోగులాంబ గద్వాల్ అని ఉంది. చూడండి గ్రౌండ్లో చాలా పిల్లలనే తోళ్ళు ఇక్కడ గేమ్ ఆడడానికి వచ్చారు. చాలా చూస్తే ఇక్కడ మామూలుగా కూడా ఆడట్లేదు పిల్లలు. చాలా ఎర్లీగా వచ్చి ఆడుతున్నారు. ముఖ్యంగా హాకీకి సపరేట్గా ఇక్కడ హాకీ సైడ్ మొగ్గి చూపారంటే కొద్దిగా ఆలోచించాలి. మళ్ళీ పిల్లలు ఏం ఆలోచిస్తున్నారో నాకైతే తెలియట్లేదు. చూడండి ఇక్కడ హాకీ అనేది ఎలా ఆడుతున్నారో, ఆ బాల్ అనేది ఎలా వెళ్తుందో చూడండి. నేను క్రికెట్ ఆడేవాడిని. ఇక్కడైతే పిల్లలు హాకీ ఒక నేషనల్ అని చెప్పుకోవచ్చు, నేషనల్ గేమ్. ఒకసారి అటు వెళ్ళి వద్దాం, అటు ఏం జరుగుతుందో ఒకసారి చూసి వద్దాం. అక్కడ రైల్వే స్టేషన్ రోడ్ అని చెప్పుకోవచ్చు. చూడొచ్చు రోడ్ అనేది చాలా వరకు ఖాళీగా ఉందని చెప్పుకోవచ్చు. ఎవరు లేరు ఇక్కడ మనుషులైతే. ఇక్కడ దూరంగా చిలకల సౌండ్ అనేటివి వినపడుతుంది అని చెప్పుకోవచ్చు.